శాంతిపై సామూహిక అత్యాచారాన్ని ఖండిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహిళా చేతన ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని ఆవేదన చెందారు. మహిళలపై హత్యలు, అత్యాచారాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. చిన్నపిల్లలు అని చూడకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. నిందితులకు కఠిన శిక్షలు పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో డ్రగ్స్ ఎంజాయ్ అమ్మకం ఎక్కువగా జరుగుతోంది. రాష్ట్రంలో జరిగే నేరాలపై ప్రభుత్వం నియంత్రణ లేదు. మహిళా చేతన నాయకులు నగరం నడిబొడ్డులో ఒక న్యాయ కళాశాల విద్యార్థిని మీద సహ విద్యార్థులే సామూహిక అత్యాచారం పాల్పడడం అనేది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. కాబోయే లాయర్ని అత్యాచారం చేసి ఆమె జీవితాన్ని ఎందుకు పనికిరాకుండా చేయాలని ప్లాన్ వేసుకున్నారు. ఆమె వీడియోలని వాళ్ళు అత్యాచారం చేసిన సంఘటనను చిత్రీకరించుకొని ఆ వీడియోలను చూపించి ఆమెను బెదిరించడం, ఆ అమ్మాయి అంటే కాబోయే లాయరే కానీ ఆమె మనిషి, ఒక స్త్రీ. ఆమె దానికి తల వంచి ఆత్మహత్యకు పాల్పడడం అనేది చాలా సీరియస్ సంఘటన. ఇది మనకి పశ్చిమ బెంగాల్ కలకటాలోని వైద్యురాల మీద జరిగినటువంటి అత్యాచార ఘటన ఎంత సీరియస్ సంఘటనో ఇది కూడా అంత సీరియస్ సంఘటనే. కానీ పోలీసులు దీన్ని చాలా చాప కింద నీరు లాంటి వ్యవహారం లాగా ఎందుకు నడిపారు అనేది కొంచెం ఆశ్చర్యం వేస్తుంది. ఎవరున్నారు దీని వెనక అనేది కూడా కొంచెం ఊహించాలని అనిపిస్తుంది. ఎందుకంటే అదే పేదవాళ్ళ పిల్లలు అయ్యుంటే వాళ్ళ మొహాలకి ముసుగులేసి పెద్ద మీడియా కాన్ఫరెన్స్ పెట్టేసి వాళ్ళందరినీ ఆ పేర్లు అన్ని వ్యవహారాలన్నీ బయటకు వచ్చేవి. కానీ ఇక్కడ జస్ట్ పేర్లు మాత్రమే, అది కూడా ఇనిషియల్స్ తో బయటకు వచ్చే తప్పితే అది దాని వెనక ఉన్నటువంటి మొత్తం విషయం ఏంటనేది పోలీసుల వైపు నుంచి అంత స్పష్టమైనటువంటి వివరణ సమాజానికి అందలేదు. కారణం మరి దీని వెనక ఎవరున్నారనేది అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళే ఉంటారు. కాబట్టి మరి అందరికీ పిల్లలు ఉంటారు, అందరికీ కుటుంబాలు ఉంటాయి, అందరికీ చుట్టూ సమాజం కావాలి. కానీ ఆ సమాజం ఓట్ల రూపంలోనే కావాలనుకునే వాళ్ళకి ఇలాంటి విషయాల యొక్క సీరియస్నెస్ అర్థం కాదు. మన దురదృష్టం కొద్ది వేల మందే అసెంబ్లీలోనో పార్లమెంట్లోనో కూర్చొని ఉంటారు. ఈ ఇష్యూ కళాశాల విద్యార్థుల మీద అత్యాచారం జరిగిన ఇష్యూ అయిన వెంటనే అసెంబ్లీ స్టార్ట్ అయింది. కానీ ఆ అసెంబ్లీలో ఇటీవల జరుగుతున్నటువంటి అన్ని అత్యాచారాల సంఘటనల మీద చర్చించాలి, చర్చ మొదలు పెట్టారు. కానీ ఒకరినొకరు దూషించుకున్నారు. అంత తప్పితే ఈ అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి, ఇన్ని చట్టాలు ఉన్నాయి, తర్వాత చట్ట ప్రకారం కొంతమందికి శిక్షలు కూడా పడుతున్నాయి, అయినా కూడా ఎందుకు ఇవి పెరుగుతున్నాయి అనేది ప్రభుత్వం దగ్గర ఒక ప్లాన్ ఉండాలి, ఒక ప్రోగ్రామ్ ఉండాలి. దాని మీద ఇది ప్రచారం చేయడానికి కావాల్సినటువంటి ఆలోచన ఉండాలి. ఇవి జరగడానికి వీలు లేదు అనేటువంటి ఒక సంకల్పం ఉండాలి. ప్రతిపక్షాల దగ్గర కూడా ప్రతిపాదనలు సరైనటువంటి నిర్మాణాత్మకమైన ప్రతిపాదనతో ప్రతిపక్షాలు కూడా కూర్చోవాలి. కానీ అస్సలు బాధ్యత లేకుండా ఒకరినొకరు నిందించుకొని ఈ వ్యవహారాన్ని ముగించారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మన చుట్టూ ఉన్నటువంటి సంస్కృతి ఏదైతే ఉందో, చట్టాలు ఎంత కఠినంగా అమలు చేసినా, ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా ఈ సంస్కృతి ఇలాగే ఉంటే ఇలాగే అత్యాచారాలు జరుగుతాయి. ఇక్కడ గంజాయి ఉంది, ఇక్కడ అవసరానికి మించిన మద్యం ఉంది, ఇక్కడ పోర్న్ మెటీరియల్ దొరుకుతుంది, ఇక్కడ ఓటీటీల్లో పోర్న్ వచ్చేస్తుంది, అందరి చేతుల్లోని కూడా పోర్న్ మెటీరియల్ తోనే యువకులందరూ సంచరిస్తూ ఉన్నారు. దీనికి యువతరం అంతా కూడా ఇప్పుడు ప్రేమ పేరుతో అమ్మాయిలు అబ్బాయిలు తిరుగుతున్నారంటే అక్కడ నిజంగా ప్రేమ అనే సీరియస్ ఎలిమెంట్ ఉందా? ఉంటే ఇలాంటి సంఘటనలకు ఎలా పాల్పడతారు? ప్రేమికురాలను తీసుకెళ్లి స్నేహితులకు అప్పచెప్పడం, ఒకవేళ వాడి వెధవయ్యి అప్పచెప్తే ఆ స్నేహితులు ఎంత వెధవలో వాళ్ళు యాక్సెప్ట్ చేసి వాళ్ళు ఈ రకమైన అఘాయిత్యానికి పాల్పడడం, వీళ్ళేమో భవిష్యత్తులో లాయర్స్. ఈ సంఘటన బయటికి రాకపోతే వాళ్ళు మరి కోర్టుతో కనిపించేవారు కోర్టులో. ఇలాంటి సంఘటనలు బయటకు వచ్చినప్పుడు సమాజం విస్తుపోతుంది, ఆశ్చర్యపోతుంది, ఆందోళనకు గురవుతుంది. తప్పితే ప్రభుత్వాల దగ్గర కానీ రాజకీయ పార్టీల దగ్గర కానీ దీనికి కావాల్సిన చిత్తశుద్ధి సంకల్పం ఉన్నంత వరకు కూడా ఈ సంఘటనలు కొనసాగుతాయి అనేది మేము అభిప్రాయపడుతున్నాం. ఇటువంటి ప్లాన్ తో ప్రభుత్వాలు ప్రకటన చేయాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం.